నేను ఇంటర్మీడియట్ చదువుకోవడానికి హైదరాబాదుకు వచ్చి పిన్ని ఇంట్లో ఉంటున్నా. పిన్ని చాలా మంచిది. నన్ను బాగా చూసుకుంటుంది. పిన్ని వయసు 34 ఏళ్ళు. పిన్నికి ఒక స్నేహితురాలు ఉంది, ఆమె పేరు మీనా. వయసు 35 ఏళ్ళు ఉండొచ్చు. కొడుకు వయసు 11 ఏళ్ళు, కూతురు 9 ఏళ్ళు. మీనా చూడ్డానికి చాలా అందముగా ఉంటుంది. వారానికి ఒక రోజు మా ఇంటికి వచ్చేది, అప్పుడు పిన్ని తను కలసి పేకాట ఆడేవారు. నేను నా గదిలో నుండి కిటికీ కొద్దిగా తెరిచి హాల్లో కూర్చుని ఉన్న మీనా ఆంటీని చూస్తూ చేతికి పని చెప్పేవాడిని. ఒక రోజు తలుపు కొట్టిన శబ్దము అయింది. నేను పరుగెత్తికెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా మీనా ఆంటీ. ఏంటి రామూ, బాగున్నావా అని నన్ను పలకరించింది. నాకు నోట మాట రాలేదు. ఆంటీని అలాగే చూస్తుండిపోయాను. కొబ్బరి బోండాల్లా జాకెట్ నుండి పైకి ఉబ్బి ఉన్న పళ్లను చూసి నా గొంతెండిపోయింది. చీర బొడ్డు కిందకు కట్టి ఉంది. ఏమిటి రామూ, లోపలకు రమ్మనవా అంది. రండి ఆంటీ అని తడబడుతూ చెప్పాను. నేను తలుపు వేశాను. ఆంటీ లోపలకు వస్తుంటే వెనకే కదులుతుంటే అలాగే వెళ్ళి వంగబెట్టి నడిచాను. ఎక్కాలని పించింది. ఏమి చేస్తున్నది మాలతి అంది. నేను మాట్లాడక చూస్తుంటే నా లుంగీ లోవుబ్బినట్లు తెలుస్తున్నది. నా దగ్గరకు వచ్చి నిలబడింది. ఏంటయ్యా ఆ చూపు, అంతలా తినేసేలా చూస్తున్నావే, అంతగా నచ్చానా అంది. నాకు వెంటనే మీద పడి చీర విప్పి ఎక్కాలని ఉంది అని చెప్పాలనిపించింది. అంతలో పిన్ని వంటగదిలో నుండి వచ్చి ఏంటే మీనా, ఎంతసేపయింది వచ్చి అంది. ఇప్పుడేనే ఇదిగో రాముతో మాట్లాడుతున్నా అన్నది మీనా. వీడు చెప్పాడా నీకు అంది పిన్ని. ఏమిటి అడిగింది మీనా. మా రాము బర్త్ డే నాన్న అంది పిన్ని. అవునా రాము, హ్యాపీ బర్త్ డే అంది ఆంటీ. రాము, నీకు పేకాట వచ్చా అన్నది. అంటి వచ్చు ఆంటీ అన్నాను నేను. సరే రా అన్నది. ముగ్గురమూ కూర్చున్నాము. నేను పక్కకు తొలగిన ఆంటీ చీర వంకే చూస్తూ ఆడసాగాను. అంతలో ఆంటీ చీర పైట కొద్దిగా జారింది. అంతే, నేను ఆగలేకపోయాను. పిన్ని నాకు తల నొప్పిగా ఉంది అని డ్రాప్ అని చెప్పి నా గదిలోకి వెళ్ళి గబగబా లుంగీ విప్పి ఆంటీ పళ్లను తలుచుకొని ఊపుకోసాగాను. తొందరలో తలుపు గడి పెట్టలేదు. నువ్వు ఇలాంటిదేదో చేస్తావనుకున్నాము అన్న గొంతు వినిపించింది. చూశాను, ఎదురుగా ఆంటీ పిన్ని పైన చెయ్యి వేసి నిలబడి ఉంది. అంతలో పిన్ని అందుకొని అలా ఒక్కడివే కష్టపడతావెందుకు రామూ అడిగితే మేము సాయము చేయమా అంది. నేను సిగ్గుగా కూర్చున్నామంచము చివర. ఇద్దరూ వచ్చారు. ఆంటీ నన్ను చూస్తూ పిన్ని వైపు తిరిగి పిన్ని పెదవుల పైన ముద్దాడింది. నాకు మతి పోయింది చూసి. ఇద్దరు ఆడవాళ్లు ముద్దు పెట్టుకోవడం. ఇద్దరు ఒకరి బట్టలు ఒకరు విప్పుకున్నారు. నేను పిన్నిని అంతవరకు నగ్నముగా చూడలేదు. చాలా బాగుంది పిన్ని. ఇక ఆంటీ అయితే నేను ఊహించిన దాని కన్నా కసిగా ఉంది. రామూ చూడు ఎలా పువ్వును నాకాలో అంది పిన్ని. మీనా ఆంటీ వెల్లకిలా పడుకుంది. పిన్ని ఆంటీ తొడల మధ్యకు చేరింది. పిన్ని ఆంటీ తొడలను నాకుతూ ముద్దులు పెట్టసాగింది.